నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా. మీరు ఇప్పుడు ఈ 2 గేదెలు తీసుకున్నారండి? 2 ఈయన గేదెలు తీసుకున్నారు. అన్న వచ్చేసి ఇసన్పేట అండి. జూన్ నెలలో వచ్చి 2 గేదెలు తీసుకున్నాం అన్న. అవి బాగానే ఉన్నాయని మళ్ళీ ఈ 2 గేదెలు తీసుకోవడానికి వచ్చాం. 2 గేదెలు మంచి ఇచ్చాడు, మంచి గేదెలు తీసుకున్నాం. 2 కూడా ఈయన ఉన్నాయండి. 2 వచ్చేసి మార్నింగ్ పాలు తీసారండి. మళ్ళీ పాలు కూడా చూసుకోవడం జరిగిందండి. 2 సీట్లు 3 సీట్లు ఉన్నాయండి. 2 కూడా జున్బల్ సార్. 2 దాని పెయ్యి తోడ దాని పోతు తోడనండి. సార్ 3 నెలల క్రితం నాకు పచ్చివండి. అప్పటి నుంచి ఫోన్ టచ్లో ఉండడం, అన్న ఒక 20 గేదెల దాకా నేను కొంటాను, మీకు ఈయనైతే ఈ మంచి ఇవ్వండి అంటారు. సార్ కూడా పెద్ద లాగలేట పీగలేట మనిషి కాదండి. ఆయన మనిషిని అయితే ఆయన కంటిన్యూ అవుతారు. ఆయన డబ్బులు తక్కువ అయినా కూడా తోలుకెళ్ళి పంపిమన్నారు. ఇప్పుడు ఇలా గేదెలు వచ్చేసి నాకు 95,000 తక్కువ ఉన్నాయండి. అన్న వేసుకెళ్ళండి, ఈయన పద్ధతి చూసి వేసుకెళ్ళండి అన్న, మీరు వేయండి, 2-3 రోజులు అయినా నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పడం జరిగిందండి. ఈయన అడ్రస్ వచ్చేసి ఒకసారి చెప్పండి అన్న. అడ్రస్ వచ్చి విసనపేట మండలం ఉన్న ఎన్టీఆర్ జిల్లా పాతకుంట్ల గ్రామం. ఇసన్పేట దగ్గరలో అండి. ఇసన్పేటకి 3 కిలోమీటర్ల దూరం సార్. సార్దే లాస్ట్ టైం కూడా మేము ఎలా పంపించడం జరిగిందండి. ఏమన్నా డబ్బులు అలా ఎలా ఉన్నా కూడా చాలా నీట్గా ఇచ్చి మాకు చేశారండి. గేదెలు ఎలా ఉన్నాయన్నా? మన మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాం కానీ ఏమైనా గేదెలు కాడ కానీ మీకు నచ్చిన గేదెలు సెలెక్ట్ చేసుకోమడం కానీ జరిగిందన్న? లేకపోతే అన్న ఈ గేదెలు తీసుకోండి, రేట్లు కూడా రేట్లు చెప్పడం బలవంతం అంతా ఏం లేదు. మీకు రేట్లు రీజనబుల్గా ఉన్నాయండి. రీజనబుల్గానే ఉన్నాయి. మీకు రేట్లు రీజనబుల్గా ఉన్నాయి. గేదెలు అయితే వచ్చేసి 1,45,000 రేట్లు పడ్డాయన్న ఇంచుమించులోని. గేదెలు చూస్తే ఫుల్ క్వాలిటీ అండి. ఒక మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 7 లీటర్ల కెపాసిటీ అండి. పర్ డే 14 లీటర్ ఏ బరికి ఆ బరి అవుతుంది. కానీ సార్ నాకు 5 లీటర్లు అవుతే చాలు పాలు అన్నారండి. కానీ 5 లీటర్లే చాలా అడిగారండి. రోజుకి 10 లీటర్లు అడిగారు ఒక్కో బరికిని. కానీ 14 లీటర్ల కెపాసిటీ గేదెలండి. ఈయన మంచితనం చూసి నేనే సెలెక్ట్ చేసి ఇచ్చానండి ఈ గేదెలు చేద్దాం ఒకటి. ఉంటాం సార్. నమస్తే అండి. నాది పిఠాపురం అండి. పిఠాపురం దగ్గర పక్కన రాపతి గ్రామం అండి. అమర్ డైరీ ఫామ్ అండి. ఇది దాదాపు ఛానల్ నుంచి మీరు వీడియోస్ చూస్తూనే ఉన్నారు. నేను ఎక్కువగా వీడియోస్ కంటే ఏం సార్ కాకినాడ జిల్లా అండి ఇది. చాలామంది నేను నెల్లూరు చాలా ఒక 100 డైరీలకి పైగా నేను గేదెలు తోలుతుంటానండి. ఎవరైనా సరే తెలుసున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారండి. చాలా డైరీలు ఉన్నాయి మా ముక్కలో. డైరీలు లేక నేను చెప్పనండి. కానీ వచ్చిన పర్సన్ మళ్ళీ వచ్చి వీడియో కూడా అప్లోడ్ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. వచ్చిన పర్సన్ వచ్చి రైతాంగం అండి ఈయన. ఇప్పుడు లెక్కలేని వాళ్ళు ఎవరో 50-100 గేదెలు పెట్టుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, అది వేరే సంథింగ్ అండి. వచ్చిన పర్సన్ రైతాంగం మనిషి ఒకసారి వచ్చి ఎన్ని డైరీలు తిరిగి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మన దగ్గరికి వస్తారనేది ఒకసారి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలండి. నా దగ్గర గేదెలు అయితే మాత్రం ఏదైనా గ్యారంటీతో ఉంటుందండి. 15 రోజుల నుంచి 20 రోజులు గ్యారంటీ ఉంటుందండి. ఎవరు తీసుకెళ్ళినా సరే 10, 20, 30 వేలు మనకి ఏదైనా మీరు ఒకవేళ అరువు గేదెలు తక్కువ ఉన్నా మీకు ఏమన్నా ఒకవేళ నమ్మకం లేకపోతే అరువు తీసుకెళ్ళచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నాకు ఏంటంటే వచ్చేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ ఏదో నాకు సబ్మిట్ చేయాలండి, ఇవ్వాలండి. మీరు ఒక 10 గేదెలు తీసుకున్నారంటే ఒక 13 లక్షలు అయిందంటే ఒక 3 లక్షల రూపాయలు అరువు వరకు నేను ఇస్తాను సార్. లోకల్లో ఏదో పర్సన్ మీరు ఏ ఏరియా అయినా సరే అండి, కర్ణాటక కాదు ఎక్కడ తెలంగాణ కాదు, ఏ ఏరియా అయినా సరే మీ విలేజ్ దగ్గరలో ఎవరొకరు పేరు చెప్తారండి, వాళ్ళు మీకు తెలిసి ఉంటే సరిపోద్దండి. నేను బరికి వచ్చేసి 20,000, 25,000 దాకా కూడా అరువు కావాలితే నేను పంపిస్తానండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసింది ఏంటంటే చాలామంది తెలియని వాళ్ళు గేదె అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు యూట్యూబ్లో ఈ డబ్బులు ఇవ్వడం, ఛానల్ వేయించుకోవడం ఇలా చేస్తున్నారండి. తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి అక్కడికి వెళ్ళడం, దెబ్బ అయిపోవడం చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. అన్న ఏంటి ఇలా పలానా దగ్గర 10 గేదెలు తీసుకున్నాం, ఇట్లా పరిస్థితి ఇలా ఉందా, ఇది అని అడుగుతున్నారు. మాకు అయినా సరే మీరేం మా దగ్గర తీసుకోలేదని మేమేం మొహమాట పడం. ఎవరైనా సరే ఎక్కడ గేదెలు తీసుకున్నా మీకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ టైం ఏదో అయిపోయింది, దానికి ఏంటి మీకు ఎంతవరకు దాన్ని చెయ్యాలి, ఏం చేయాలన్నది సలహా నేను ఇస్తానండి, చేస్తాను. తర్వాత ఏంటంటే గేదెలు అన్నా ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి, అన్న బాగానే ఉన్నాయి, మళ్ళీ రిటర్న్ ఎన్నిసార్లు కాల్ చేసినా సరే ఆ ఫోన్లు ఇచ్చేయట్లేదని చాలామంది చెప్తున్నారు. అంటే ఏ డైరీ వాళ్ళ పేర్లు ఎవరో ఏమనకూడదని అందరూ బతుకు దేరి కోసమే చూస్తారు. మీరు ఏంటంటే పెట్టి వాళ్ళు 10 సార్లు మనం డైరీ పెట్టినాక ఎన్నిసార్లు ఆలోచించాం, 10 సార్లు బర్రెలు ఎక్కడ తీసుకుందాం అని సెలెక్ట్ చేసుకోవడం కూడా మీలో కూడా కొంచెం ఉంటుందన్న తప్పు. మీరు డైరెక్ట్గా నా దగ్గరికి రావడం అయితే 1,50,000, 1,60,000, 1,70,000 ఎవరైనా తీసుకొస్తే కొని గేదె ఉంటే నేను 1,40,000కే 20-15,000 మార్జిన్లో నేను గేదెని ఇవ్వడం జరుగుతుందండి. నేను ఇంత అంత అని చెప్పనండి. మీరు అన్ని డైరీలు తిరిగిరండి, ఫస్ట్ నా దగ్గర రావద్దు ఎవరు కూడా. ఇక్కడ దాదాపు మా ఏరియాలో 10-15 డైరీలు ఉండడం జరిగిందండి. 10 డైరీలు తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్ని వెళ్ళిపోయేటప్పుడు మన డైరీకి వచ్చి ఒక్కసారి ఇది ఇచ్చేయండి. ఇక్కడ అక్కడ రేట్లు కంపేర్ చేసుకోండి, రేట్లు ఎలా ఉన్నాయి, డిఫరెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది. 2 రోజులు 3 రోజులు ఉండండి. మీరు ₹1 నాకు బజానే వద్దు. 10 గేదెలు కొంటారా, 5 గేదెలు కొంటారు, 2 గేదెలు కొంటారు, మీ ఒక్క గేదెనే కొంటారో, ఒక్క గేదెనైనా కొనండి వచ్చారు కాబట్టి. అది మీకు నచ్చితేనే తీసుకుని అప్పుడు మన దగ్గర క్వాలిటీ ఎలా ఉందో చూసి ఎవరైనా డైరీ పెట్టి వాళ్ళకి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇప్పుడు షెడ్ వేస్తున్నారు, ఒక 40 గేదెలకి షెడ్ వేస్తున్నారండి. 40 గేదెలకి షెడ్ వేసాం కదా,
20 గేదెలు తీసుకెళ్ళిపోవాలి, ఇంకో వారంలో 20 తీసుకెళ్ళిపోవాలి, 40 గేదెలు ఒకసారి పెట్టేయాలని కంగారు పడిపోయి చాలామంది లోన్లు ఇవి అన్న లోన్ ఇచ్చినా మనమే కట్టాలి. అది మన ప్రభుత్వం ఉత్తరే ఇవ్వదు, బ్యాంకులు అవి ఉత్తరే ఇవ్వవు. మనం సెలెక్ట్ చేసుకుని 4, 5, 10 మీరు అలా ఎక్కడనైతే అక్కడే నా డైరీ అని కాదు, దాదాపుగా మన ఈ రాజమండ్రి సర్కిల్లో 10 మంది డైరీలు ఉన్నాయండి. డైరీ లేకపోలేదు. 100 మంది యూట్యూబ్లో ఛానల్ ఎంచుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ డైరీలు నిక్కర్స్కి 10 మంది డైరీలు ఉన్నాయి. ఈ 10 మంది డైరీలు తిరగండి, చూడండి. ఒకటినైతే ఒకటి, రెండునైతే 2 కొనుక్కోండి. ఇక్కడ మా డైరీకి వస్తే మేము కూడా కొద్దిగా తీసుకెళ్ళడం కూడా, నేనైతే తీసుకెళ్ళడం కూడా జరగదండి. మా మనిషి ఇచ్చి పంపుతాను. మీకు ఏ డైరీకి వెళ్తా డైరీకి నా దగ్గర గేదెలు నచ్చకపోతే మా మనిషి వస్తాడు. నేను పలానా దిక్కుకి వెళ్ళాలంటే అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తాడు. మీరు అక్కడ 2 కొనుక్కున్నారు, అక్కడ 2 కొనుక్కున్నారు, ఫోన్ చేయండి. మా దగ్గర 2 కొనుక్కుంటే మా గేదెలు మీకు ఎక్కడ కావాలో పెడతాం. మీకు రిటర్నబుల్ కూడా నేను సదుపాయం చేసి పెడతానన్నా. మీరు గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నది మాత్రం చాలా తప్పుడు మాటలండి. అవన్నీ కూడా ఏంటంటే వ్యాపారం. మీరు ఏంటంటే ఇక్కడ మేము ఎంత తినేసినా మీరు పట్టించుకోరు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇంట్లోకి వచ్చేస్తారు. ట్రాన్స్పోర్ట్ మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామన్నా మా సొంత రూపాయలు కింద తెచ్చిస్తాం. మీ డబ్బే మేము ఇస్తాం. మీకు రూమ్లో భోజనం ఉంటుంది, మీ భోజనం కూడా మీ డబ్బులతోనే మేము పెడతాం. మేము ఉత్తరం పెట్టమండి. ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే చాలామంది మీకు భోజనం ఫ్రీ, రూమ్ అన్నీ చెప్తున్నారు. అవన్నీ కాదండి. ఇక్కడికి వస్తే రూమ్ ఉంటుందండి. రూమ్కి పర్ డే 1000 రూపాయలు రెంట్ ఉంటుంది. భోజనాలు ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి. గేదెలు రేట్లు కంటే నన్ను అడగండి. 130,000, 140,000 బయట కొనేదాన్ని 120,000కి నేను ఇస్తాను. డైరెక్ట్గా మీరు రండి. మీరు మధ్యలో ఎవరైనా ఏ దళారిని తీసుకొచ్చినా ఇంకా అది నా పేరు మళ్ళీ మీరు గేదెలు తీసుకెళ్ళినా ఫలానా డైరీలో తీసుకెళ్ళండి. దయచేసి నా పేరు పోటీ చేయొద్దు, మీరు చెప్పొద్దు. మీరు ఎవరి దగ్గరికి వచ్చారో వాళ్ళ పేరు చెప్పుకోండి వాళ్ళతో బయటకు వెళ్ళాకనే. అదండి. మీకు తర్వాత ఏంటంటే ఇప్పుడు శివుడి గేదె ఉందండి. శివుడి గేదెని తీసుకెళ్తే మీ దగ్గర ఈయన కాడి నుంచి 15 రోజుల దాకా పాల గ్యారెంటీ నేను ఇస్తానండి. మైక్ కానీ, రొమ్ము వాటింగ్ కానీ ఏది వచ్చినా సరే ట్రాన్స్పోర్ట్ అప్పుడు నేను ఫ్రీ పెట్టుకుంటానండి. మీరు కర్ణాటక తీసుకెళ్ళండి, తెలంగాణ తీసుకెళ్ళండి, ఎక్కడికంటే తీసుకెళ్ళండి. గేదె 10,000 కాదు, 15,000 కాదు, ఎంత డబ్బులకు వచ్చానో నేను ఇచ్చిన వస్తువుల తేడా ఉంటే నేను రిటర్న్ తీసుకొచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ నేను పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరే పెట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ మీరు 10 ఆటలు తీసుకున్నారు, 10 ఆటలకి కిరాయి 15,000 కిరాయికి నేను పంపించగలనండి. ఏంటి రిటర్న్ బండి వస్తుంది సార్, ఏదో ఒక 5,000 నా చేతి వేయగలను తప్ప మొత్తం మీకు ఫ్రీగానే అని నేను చెప్పలేను. అందరూ కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే అండి, డీజిల్కి వచ్చి పెట్టుకుంటే సరిపోద్ది అంటున్నారండి. సరే మీరు ఇచ్చి 15,000, మీకు హైదరాబాద్కి వెళ్తే 15,000 కూడా అవ్వకపోవచ్చు. 12,000 నుంచి 13,000 అవుతుంది డీజిల్ నిమిత్తం. ఆకొచ్చి అవుతుందండి. ఎవరు కూడా దయచేసి రైతులు ఎవరు కూడా పాడైపోకూడదని మేము వీడియో పెట్టడం. నేను వీడియో దాదాపుగా పెట్టి ఛానల్ అయిపోతుందండి. నాకు వీడియో పెట్టి వీడియోలు అమ్మాలన్నంత వ్యాపారం కూడా నాకు ఉండదండి. నాకు ఏంటంటే నాకు అందరూ తెలిసిన వాళ్ళు, ఇలాంటి పెద్దోళ్ళు, ఇలాంటి నాకు చౌదరీస్ మనవాళ్ళు చాలామంది నాకు ఖాతాలు ఉంటాయండి. నేను ప్రతి ఒక్కరికి ఫోన్లోనే గేదెలు తోలుతాను. ఫోన్లోనే నేను ఒక 6 లీటర్లు పారవుతే నేను 5 లీటర్లే గ్యారంటీ ఇస్తాను. మీకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. అదండి. దయచేసి అర్థం చేసుకుని అన్నీ 1-2 సార్లు మీరు అన్నీ చూసుకుని ఏ డైరీకి వెళ్ళాలా, ఎక్కడ తీసుకోవాలన్నది. నమస్కారం. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ డైరీ ఫామ్ వాళ్ళు పిఠాపురం, కాకినాడ జిల్లా నుంచి మనకి వీడియో పంపించారండి. చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అయితే ముందైతే రైతు మాట్లాడి చూశారు కదా. ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీళ్ళ ఫామ్లో వచ్చేసి రేటు విషయానికి వస్తే 1,00,000 పైనే ఉంటాయని చెప్పారండి. 1,00,000 కింద గేదెలు అయితే లేవని కూడా చెప్తున్నారు. 1,00,000 పైన అయితే గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 వరకు ఉన్నాయంట. పూటకు వచ్చేసి 6 లీటర్ల నుంచి 7 లీటర్లు, 8 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అని చెప్పారు. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకోవాలండి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకోవాలి. అట్లాగే వీళ్ళ పాల గ్యారెంటీ ఉందండి. 20 రోజుల వరకు వీళ్ళు చెప్పిన పాలు అయితే ఇస్తాయంట. ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు గేదె రిటర్న్ కూడా చేసుకుంటామని చెప్పారు. ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా అమర్ డైరీ ఫామ్ వాళ్ళు పిఠాపురం నుంచి మనకి వీడియో అయితే పంపించడం జరిగిందండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. మీకు ఏ గేదె నచ్చితే ఆ రేట్ అయితే మీరు మాట్లాడి తీసుకోవచ్చు. అక్కడ ఉండండి, పాలు చెక్ చేసుకోండి. 2 పూటలు 3 పూటలు అక్కడ ఉండండి. డెలివరీ టైంలో ప్రెగ్నెంట్ బఫెలోస్ తీసుకునేటప్పుడు డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళైతే ఒక లెటర్ అనేది ఇస్తారంట. అది కూడా తీసుకోండి. అన్నీ చూసుకోండి, జాగ్రత్తగా కొనుగోలు చేయండి. ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడికి వెళ్ళాక మీరు తీసుకునే గేదెలని కెపాసిటీని బట్టి ఇక్కడ మాట్లాడుకోండి. వీడియో పైన అయితే నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.